రోజు రోజుకి మా దొంగలకు పని లేకుండా పోతుంది. ఇంతకు ముందు దొంగతనం చేస్తే ఆముదం రాసుకుని వెళ్ళేవాళ్ళం, ఒకళ్ళ పట్టుకున్నా జారిపోయి వచ్చేసేవాళ్ళం. ఈ సిసి కెమెరాల వల్ల ఎంత ఆముదం రాసుకున్నా ఆ పని జరగట్ల, గట్టిగా పట్టుబడుతున్నాం. ఆయన మమ్మల్ని దొంగ దొంగ అంటారు. ఎవరు కాదండి దొంగ? ఒక అమ్మాయి మనసు దోచుకుంటాడు అబ్బాయి, వాడు దొంగ కాదా? లక్షల మంది అభిమానులు సంపాదించుకున్న హీరోలు దొంగలు కాదా? సిక్సర్లు కొట్టి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్న క్రికెటర్లు దొంగలు కాదా? ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు దొంగతనం చేస్తారు. బాబు ఈ చీర ఎంత? 1000 రూపీసా? సరే సరే. ఏమండి ఒకసారి బాబుని పట్టుకోండి, ఆ చీర విప్పి చూపించు బాబు. ఈ చీర విప్పి చూపించు. బాబుని పట్టుకో. బాగుంది బాబు. ఏమండి ఒకసారి బాబుని పట్టుకుని ఇంకో చీర చూస్తాను. బాబేడే మీకే ఇచ్చాను కదండి. నాకెప్పుడు ఇచ్చావే? నీకే ఇచ్చాను ఇందాక. మళ్ళీ నేను మీకే ఇచ్చాను కదా. నువ్వు తీసుకోక నేను తీసుకోక మధ్యలో ఎవడో తీసుకొని పోయి ఉంటాడే. పద వెతుకుదాం. ఎస్ఐ విక్రమ్ సింగ్ రాథోడ్. తప్పు చేసిన వాడు ఆ దేవుడి దగ్గర నుంచి తప్పించుకోవచ్చు కానీ తప్పు చేసి ఎస్ఐ విక్రమ్ సింగ్ రాథోడ్ దగ్గర నుంచి ఎవడు తప్పించుకోలేడు. ఏమేంద్రా? పట్టపగల పిల్లాడు దొంగతనం చేశాడు సార్. ఎలా దొంగతనం చేసావా? వీడి తల్లి షాపింగ్ లో బిజీ ఉండి వీడి తండ్రి ఫోన్ లో బిజీగా ఉంటే ఆ తల్లి చేతిలోంచి బాబుని పక్కకి తీసుకెళ్లి చందమామ రావే జాబిలి రావే పాట పాడుకుంటూ ఉంటే చిరుప్రాయంలో ఉన్న ఈ చిట్టు తల్లికి పక్కకి తీసుకెళ్లి చందమామ చూపించడం తప్పా సార్? తప్పు నీది కాదు. నేను దొంగ అని ముద్ర వేసి ఇక్కడ తీసుకొచ్చా చూడు, మా కానిస్టేబుల్ గారి తప్పు కాదు సార్. వాడు దొంగ సార్. ఆ ఫేస్ చూడరా, దొంగలకు ఉండాల్సిన ఫేస్ రాది. వాడు దొంగ సార్, నన్ను నమ్మండి సార్. సార్ ఈ పిల్లోడి తల్లిదండ్రులకు ఫోన్ చేయండి సార్, ఎక్కడ వెతుకుతున్నారో చూడరా. వాళ్ళ అమ్మా నాన్నకు ఫోన్ చేయమంటున్నాడు రా. ఎంత మంచోడ్రా. అమ్మా మీ బాబు భద్రంగా నా దగ్గరే ఉన్నాడమ్మా. మా బాబు నీ దగ్గరికి ఎలా వచ్చాడు? దొంగతనం చేసావా ఏంటి? బొమ్మలు కొడతారేంటి గారు? షాపింగ్ పిచ్చిలో నువ్వు, ఫోన్ పిచ్చిలో ఆడు. బాబును వదిలేసి పక్కెళ్ళిపోతే బాబు ఏమైపోతాడని చెప్పి తీసుకెళ్లి జాబిలి రావే చందమామ రాని పాటలు పాడుతూ ఆడుతూ పాడిస్తూ వాడిని సేఫ్ గా చూసుకుంటే వాడు దొంగ అంటారా? ఎన్కౌంటర్ చేసి పడేస్తాను. వద్దు సార్, వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తే పిల్లోడు అనాథ అయిపోతాడు. వద్దు సార్. 6 అడుగుల మంచితనం ఈ రోజు నా స్టేషన్ లో నుంచుంటాడు. ఒక 10,000 ఇచ్చి పంపించు. 10,000 ఇచ్చి. 10,000 5,000కి అమ్మేద్దాం అనుకున్నా. నెక్స్ట్ లెవెల్ దొంగ. సిటీలో దొంగలు ఎక్కువ ఉన్నారమ్మా, పిల్లలు జాగ్రత్త అమ్మా. ఎందుకురా అంత ఎమోషన్? ఎందుకురా ఇంత మంచితనంగా ఎలా పుట్టారా నువ్వు? ఫేస్ లో ఆ ఒక్క ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేయకరా. 2-3 ఎక్స్ప్రెషన్ నేర్చుకోరా. బయట ఎలా బతుకుతారా నువ్వు? తప్పకుండా సార్, వెళ్ళొస్తాను సార్. జాగ్రత్త నాన్న. ఇదిగో మీ పర్స్. పర్స్ ఎప్పుడు కొట్టేశావురా? లేదు, ఇందాక మీరు తీసుకొని వస్తుంటే అప్పుడు పడింది, నేను తీసుకున్నాను. నువ్వు పర్స్ కొట్టేశావు సార్. ఇంకా దొంగ అంటే నమ్మకానికి ఉన్న నమ్మకం మీద నమ్మకం ఈ పాటికి నమ్మశక్యంగా అయిపోయి నమ్మకం లేకుండా పోతుందిరా. రాస్కెల్ ఇడియట్స్, కౌంటర్ ఆఫ్ ఇండియా. నమ్మకం. ఏమండి చీరలతో పాటు బంగారం కూడా కొనివచ్చు కదండి. ఆల్రెడీ 50 తులాల బంగారం ఉంది, ఇంకా బంగారం అంట. ముందు చీర చూడ. ఎప్పుడు ఇంత మీరు దొరికావరా? ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఒక ఆవిడ మెళ్ళలోంచి చైన్ తెగి నా చేతిలో పడింది సార్. మార్కెట్ లో నా నగలు పోయాయి సార్. నా చైన్ ఎవరు కొట్టేశారు సార్. నీ నగలు భద్రంగా నా దగ్గర ఉందమ్మా. వాడే దొంగతనం చేస్తాడు, వాడే భద్రంగా దాచానని చెప్తాడు. నేనేమో గాడిదని తీసుకొస్తే మా ఎస్ఐ గాడేమో దాని గుర్రం అంటాడు. కాదు సార్ అది గాడిదే అంటారు. కాదురా ఇది గుర్రమే అంటాడు. అమ్మా చైన్ జాగ్రత్త అమ్మా, ప్రతిసారి ఆ చైన్ నాకు దొరకదుగా. వెళ్తూ ఒక 50,000 ఇచ్చెళ్ళు. ఈ 50,000 నాకు వద్దు సార్. మీ పేరు మీద ఎక్కడైనా వెళ్ళి అన్నదానం చేస్తాను సార్ 50,000తో. ఓకే సార్, వెళ్ళొస్తాను. జాగ్రత్త నాన్న.
ఏమైందిరా కొండబాబు? కింద చీమ ఉంది సార్, ఎక్కడ చచ్చుద్దాం అని కాలు పైకెత్తి వెళ్ళా. వెళ్ళరా. అరే వెళ్ళరా, నీ పనే బాగుందిరా. దొంగతనం చేస్తున్నావు, దొరలా సంపాదిస్తున్నావురా. సార్ మీ డ్యూటీ మీరు పర్ఫెక్ట్ గా చేస్తున్నారు, కానీ కొద్దిగా టైమే నాకు ఫేవర్ చేస్తుంది. ఏదో రోజు దొరుకుతావురా, నా చేతికి దొరుకుతావురా. నీకు ఇవ్వాల్సిన 50,000 పర్సులో పెట్టుకొని బస్ స్టాండ్ ఎదురు చూస్తున్నా, తొందర రారా బాబు. దొరికారా ఎస్ఐ గారు? పదండి సార్, చూడండి సార్ ఎలా దొంగతనం చేస్తున్నాడు. నేను చెప్తే నమ్మారా సార్ మీరు? కొండబాబు నువ్వు దొంగతనం చేస్తున్నావు. ఎవరా నువ్వు? కొండబాబు ఏంటిది? నేను దొంగనే సార్, నేను దొంగని కాదు మొర్రో, నేను దొంగని కాదు మొర్రో అంటే మీ కానిస్టేబుల్ నువ్వు దొంగవేరా, నువ్వు దొంగరా అని పోలీస్ స్టేషన్ కి తీసుకొని వచ్చాడు సార్. నేను పడుకున్నా నువ్వు దొంగవిరా, లేచిన దొంగవిరా, నా వాయిస్ నాకే వినబడుతుంది సార్. అందుకే దొంగతనం చేయడం ఈ రోజు నుంచే మొదలు పెట్టాను సార్. ఆట నేర్పితే క్రీడాకారుడు అవుతాడు, చదువు నేర్పితే ఉద్యోగస్తుడు అవుతాడు. మీ కానిస్టేబుల్ లాగా ఎవరైనా టార్చర్ పెడితే ఎవడైనా దొంగే అవుతాడు సార్. నువ్వు దొంగ అవడం ఏంట్రా? ఒక మంచి మనిషిని దొంగలా మార్చేసావురా. దీనికి నేను న్యాయం చేస్తాను. ఏం చేస్తారు సార్? వీడి కానిస్టేబుల్ జాబ్ నీకు ఇస్తున్నాను. వాడి జాబ్ నాకు వద్దు సార్, వాడి పొట్ట మీద కొట్టే అర్హత నాకు లేదు సార్. చూసి నేర్చుకోరా, ఇప్పటికీ నీ గురించి ఆలోచిస్తాడు చూడరా. కొండబాబు లాంగ్ లేవు, కొండబాబు లాంగ్ లేవు. అదా ఏం కనిపెట్టాడండి దేవుడు డబ్బుని. మనిషి పుట్టాలన్న డబ్బే, ఎందుకంటే హాస్పిటల్ బిల్ కట్టాలి. చచ్చాక డబ్బే, ఎందుకంటే ఊరేగించాలి కదా. అందుకని డబ్బు అంటే నాకు పిచ్చి. నా చుట్టూరు ఎప్పుడు డబ్బులు అని చెప్పి ఈ బ్యాంక్ లో మేనేజర్ గా జాయిన్ అయ్యా. మన బ్యాంక్ పేరు చూసా కదా, చాలా కష్టం, చాలా కష్టం. ఈ బ్యాంక్ పెద్ద గొప్పదనం ఉందండి. 1000 కోట్లతో స్టార్ట్ చేసాం బ్యాంకు. ఇప్పుడు దాని టర్నోవర్ అని తెలుసా? 200 కోట్లు. అడిగిన ప్రతి ఒడికి లోన్ ఇచ్చేస్తున్నారు. మళ్ళీ తీసుకోవడం మగమాటం వెనక్కి వెళ్ళి అప్పటి నుంచి బ్యాంక్ అప్పుల పాలు అయిపోయిందండి. పోనీ ఆ లోన్ తీర్చండి రా బాబు అంటే మళ్ళీ లోన్ అడుగుతున్నారు అది తీర్చడానికి. అప్పటి నుంచి లోన్ ఇవ్వడం మానేసాం, ఖాళీ కూర్చున్నామండి. వాచ్మెన్ కస్టమర్లు పంపించు. సార్ నమస్తే నమస్తే. లోన్ కావాలి. ఎంత? 135 రూపాయలు. 135 రూపాయలు లోన్ దేనికిరా? మందుకి. 2 రూపాయలు ముందు ఏం చేస్తారా? 110 రూపీస్ క్వార్టర్, 20 రూపీస్ వాటర్ బాటిల్, 2 రూపీస్ పెగ్ గ్లాస్, 3 రూపీస్ చెన్గల్, 3 రూపీస్ చెన్గల్. మందుకి వీటికి లోన్ ఎవరు కానీ నువ్వు బయలుదేరు. ఎక్కడికి వెళ్ళాలి సార్? వెనక్కి వెళ్ళు. ఒక్క నిమిషం ఆగమ్మా, మీరు రండి. ఏందయ్యా పైసలు ఉన్నది పక్కింటోని పోతే ఏం తెలియని ఎదురెదురు చూసిందంట. నేను కూడా లోన్ కోసమే. నువ్వు కూడా లోన్కి వచ్చావా? నీకు లోన్ దేనికి కావాలి? కాస్మెటిక్స్ కి, మేకప్స్ కి, లిప్స్టిక్స్ కి, ఐ షేడ్స్ కి, పర్ఫ్యూమ్స్ కి. ఎంత కావాలి? ఒక 5000 చాలు. సరిపోతాయా? ఇస్తానంటే నేను వద్దంటానా? 10,000 తీసుకో. నెయిల్ పాలిష్ కి, నెయిల్ కట్టర్స్ కి, ఓకేనా? కాటుకి కూడా. కాటుకి కూడా. చివరి కమల గుడి కమ్మలు కూడా. నువ్వు పర్సనల్ లోన్ నీకు పక్కొచ్చి. సార్ నాకు డౌట్ సార్. చెప్పండి. అందరికి హౌస్ లోన్ ఇస్తున్నారు, మరి నాకు మెన్షన్ హౌస్ లో నువ్వు రామ్మా. ఇంకెవరన్నా లేరా అమ్మ తెరుచుకున్న వాళ్ళు? చెప్పమ్మా, నీకు లోన్ దేనికి? నేను 4 బర్రెలు తీసుకొని పెండ విసుక్కొని పెరుగు చేసుకొని అమ్ముకొని బతుకుతా బిడ్డ. వేరే వ్యాపారం చేసుకోవచ్చు కదమ్మా. మాకు ముందే పశువులు అంటే ప్రాణం. పొద్దుగా 4 గంటలకు లేచి పాలు వింటాం. ఆ టాపిక్ ఎత్తకరా బాబు. పశువులు అంటే నాకు ఇష్టం, నీకు లోన్ ఇస్తాను. ఇందా చేలో కూర్చో. మా అయ్య బంగారం. నువ్వు చాలా కష్టాలు ఉన్నట్లు, నీకు లోన్ ఇస్తాను. నాకు నమస్కారం సార్. చెప్పండి. నాకు అకౌంట్ కావాలి సార్. ఇంతవరకు అకౌంట్ లేదు మీకు? బ్యాంక్ అకౌంట్ లేదు సార్. అంటే బయట ఎంత డిపాజిట్ చేస్తారు? 10 lakhs. 10 lakhs? ఫ్రెండ్స్ సార్ కూర్చోండి సార్. మీరు హార్లిక్స్ బూస్ట్ ఏం తాగుతారో బయటకు తాగండి సార్, బయటకు తాగండి సార్. చెప్పండి సార్. ఏం చెప్పాలి? మీరు చెప్తే పేరు రాసుకుంటాను, డబ్బులు చేస్తాను. 10 లక్షలు డబ్బులు డిపాజిట్ చేయని డబ్బులు ఉంటారు కదా, ఫస్ట్ లోన్ తీసుకుంటాను. ఒక 20 లక్షలు లోన్ ఇస్తే 10 లక్షలు ఖర్చులు ఉన్నాయి, ఒక 10 లక్షలు డిపాజిట్ చేయాలి.
చూడడానికి పేషెంట్ ఎలా పక్కల ఊరికే అన్నాను సార్ డిపాజిట్ చేయడానికి వచ్చా మామూలుగా. ఫస్ట్ మీ బ్యాంక్ గురించి తెలియాలి కదా నాకు. సరదాగా సెక్యూరిటీ అదంతా ఎలా ఉంటది? చాలా పెద్ద సెక్యూరిటీ సార్. వాల్ ఒక్కో వాల్ ఒక 2 feet లాంగ్ ఉంటాయి సార్. ఓహో చూసారా ఏంటిది సీలింగ్ లైట్లు కొత్తగా వేయించా మొన్నే. అటు చూడండి సీసీ కెమెరాలు 12 మెగాపిక్సెల్ కలర్ ఫోటోస్ వస్తాయి. ఇంకా మన లాకర్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటాయి. లాకర్ స్ట్రాంగ్ ఉంటాయా? ఎంత స్ట్రాంగ్ అంటే ఒక్కోసారి మనం తీసినా కూడా రావు. తుప్పట్టేస్తుంటాయి కొబ్బరి వేసుకొని తీస్తే వచ్చేస్తుంటాయి. మనకి ఇప్పుడు లాకర్లో ఎంత ఉంటాయి సార్ డబ్బులు? మన లాకర్లో డబ్బులు ఉంటాయి సార్ 15 కోట్లు ఉంటాయి సార్. 2 సూట్ కేసులు సరిపోతాయా? 3 పడతాయి సార్. ప్యాక్ చేసి ఇచ్చాను సార్. అర్థం లేదు సార్. ప్యాక్ చేసి ఇచ్చేయండి. ఏం ప్యాక్ చేయడం సార్? 15 కోట్లు. ఏమాడుతున్నా ప్యాక్ చేయడం ఏంటి? ప్యాక్ చేసి ఇవ్వు. ఏంట్రా హోలీ? ఇవన్నీ కలర్ బుడ్డిల్లో ఉన్నాయి కదా. హోలీ బాంబులు ఇవి. సార్ ఇందులో సుంచుబుడ్డి ఎక్కడ ఉంది సార్? చుంచుబుట్టి కాదురా, ఈ బటన్ నొక్కారంటే ఇక్కడ ఉన్న మొత్తం అందరూ చచ్చిపోతారు. బ్యాంక్ కూడా మొత్తం సర్వనాశనం అయిపోయింది. 15 కోట్లు ప్యాక్ చేస్తాడు. 1500 కోట్లు. ఏమో సార్. హలో రంగదే, త్వరగా రారా. సార్ మాది అదే ఏరియా సార్. ఏంట్రా గన్ను పేలట్లా? రీల్ అయిపోయింది బుల్లెట్స్ అయిపోయినాయి. 15 కోట్లు తీసుకొచ్చి ఇవ్వు. అంత లేదు మేము గెన్లో బాంబు చేసి భయపడం అర్థమైందా? మన పవర్ ఏంటో చూపి. మర్యాదగా డబ్బులు ఇస్తారా లేకపోతే చంపారా? మా కుండు తీయడం కూడా కస్టమర్ రా. రోజు ఉదయాన్ని వచ్చి 1,00,000 రూపాయలు వేస్తాడు. మళ్ళీ సాయంత్రం వచ్చి అదే 1,00,000 పట్టుకెళ్తాడు. మళ్ళీ నెక్స్ట్ వస్తాడు అదే 1,00,000 పట్టుకొని. ఈడి వల్ల మాకు శాలరీ దీన్ని చంపించారేంట్రా మీరు? చూసావుగా మా పవరు. నువ్వు గనక మర్యాద డబ్బులు ఇవ్వకపోతే మామూలుగా ఉండదు. ఈ బటన్ నొక్కితే అందరు తుక్కడాలు అయిపోతారు. ఏది నొక్కు ఆపేసా. ప్యాక్ చేయి. మర్యాద డబ్బులు తీసుకొచ్చి ఇందులో పెట్టరా. ఇందులో పెట్టు. రూపాయి 2 రూపాయలు. ఏంట్రా 2 రూపాయలు అంటున్నావు? అదే 2 రూపాయలు. ఎన్ని రోజులు పడుతుంది అలాగా? 4 రోజులు అయిపోద్ది. 4 రోజులు అయిపోద్ది. ఎక్కడికి వస్తావు? నొక్కితే పేలిపోద్ది. ఎక్కడికి వస్తా మొగితే పేలిపోతుంది కాదురా. ముదనాశపోడ నా మొగడాడు. నువ్వు చేసే పని గిదేనా సంవత్సరానికి 6 నెలలు క్యాంప్ కోతంటా నాకు చెప్పిపోతాడు సార్. గిదే ఐడి చేసే పని గిదేనా? నా మొగడు కూడా నా మీద చేతేయలేదురా. బట్టే బాజిగా ఏమన్నా ఇంటికి చూసుకోండి. ఎక్కడ సూపర్ అమ్మా సూపర్. అంతే తొక్కు తీసే చేస్తున్నావేమరా? రంగుదే నీకు పెళ్ళయిందా? పిచ్చిన పిల్లవాళ్ళ కొడతారు చూసుకోకుండా దాని కాలు చంపే. ఏం మాట్లాడతావురా పనికి మాలినోడా? నీకు పెళ్లి అయితే తెలుసదురా సిగ్గుదాపినోడా. పెళ్లి చేసుకో పెటాకులు చేసుకో మంచి ఒంటి పాడగాని లేక తిరుగుతుంటావు. పెళ్లి చేసుకుంటే తెల్ల 6 గంటలకు ఇంటికి రమ్మంటదా 3 గంటలకు రమ్మంటదా ఫోన్ చేసి గుద్దుతుంది ఇంటికి పోయినాక. పక్క తీసుకెళ్ళి మొత్తం మాట్లాడాలి. వార్నింగ్ ఇస్తారా? నువ్వు ఇలా చేసి ఉంటే నేను జాబ్ లో తీసేస్తా. మీరు పక్క తీసుకెళ్ళి మాట్లాడండి సార్ మా ఆవిడతో. నేనైతే గట్టిగిస్తాను. ఏదో పెద్ద మాట్లాడతారంటే పిచ్చి మాటలు మాట్లాడారు చంపి మారేస్తా తెలుసుగా. నువ్వు చంపేదేంద్రా? పెళ్లి చేసుకోరా పెళ్లి చేసుకో తెలుస్తుంది. తమ్ముంటే తన్నవే నా కళ్ళు తన్ను. అంటే మీరు టైర్డ్ అయ్యారు క్వార్టర్ వేసి వద్దాం. నేను ఆంటీ నేను పర్సు మీద పెడతారు 6 ఏళ్ళు ఉండేది పోరానికి. సిగ్గు లేదు ముసలోడు అయిండు. పిల్లలే జల్లలే పెళ్ళలే నువ్వు నీ పెళ్ళి అయినా కాలే. ముసల్తానా కూడా కుసుమ గుడాలంట. ఏంటి అందరూ కొడుతున్నావు? ఏమనుకున్నావు నువ్వు? ఏమనుకున్నావు? ఒక్క పిల్ల తల్లి వచ్చి 6 మంది పిల్లలు తాకి తింక నేర్పిందంట. నేను కొడుతూ నా మగన్ ఎందుకు
అరెస్ట్ చేయండి సార్, టెర్రరిస్ట్ సార్ అది. అరెస్ట్ చేయండి సార్, చూస్తావేంట మన అరెస్ట్ చేయండి సార్. నేను కొట్టిన తిట్టిన నా కళ్ళలో పెట్టుకొని చూసిన కదా గడ్డ పోవడం. ఏం పాపం చేసినారా? నాకేం పాపం చేయలేదమ్మా. మరి ఎందుకు నా మొగని నాశనం చేసిన? లోన్ శాంక్షన్ చేస్తే వెళ్ళిపోండి ఇంటికి. నువ్వు ఇంటికి పోదాం పద. రాను. రావా? నేను మంచిగా చెప్తున్నా. రావా? కిందికి నడు. మరి మన ఇంట్లో పని మనిషి కావాలి కదా, మరి ఆడు ఖాళీ అయిపోతాడు కదా మా బాస్. నడు రా, నువ్వు నడు. ఏమో పెళ్లి చేసుకుని పిల్లలు కనాలి మేడం. నీ బతుకు పెళ్లి కాదురా, నాకు తెలుసు. నడు. మీ ఇంట్లో మందు ఉంటే వస్తా. ఇంట్లో మంది ఉండదు, కళ్ళు